నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ ఆయన కుమారుడు ముఖేష్ అంబానీకి కొన్ని సీక్రెట్స్ చెప్పారా? దానివల్లే ఆయన ఇంత సక్సెస్ సాధించారా? అసలు ఏంటి ఆ సీక్రెట్స్? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ధీరూభాయ్ అంబానీకి ఇద్దరు కుమారులు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. అందులో ఒకరు బాగా సక్సెస్ అయితే ఒకరు అంతగా సక్సెస్ సాధించలేకపోయారు. ఎందుకు కారణాలు ఏంటి చెప్తారు? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత. అయితే కొన్ని సీక్రెట్స్ అండి, ధీరూభాయ్ అంబానీ ముఖేష్ అంబానీకి కొన్ని సీక్రెట్స్ చెప్పారండి. అది ఎవరికి చెప్పొద్దన్న కొన్ని సీక్రెట్స్ను ఈరోజు సుమన్ టీవీ వ్యూవర్స్కు రివీల్ చేయడం జరుగుతుందండి. ఈ సీక్రెట్ తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వారి స్థాయి నుంచి ఉన్నత స్థానానికి వెళ్తారు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు. ఎంతోమంది మా స్టూడెంట్స్ కూడా ఈ సీక్రెట్స్ తెలుసుకోవడం జరిగింది, ఇంప్రూవ్ కూడా అవ్వడం జరిగిందండి. ఆ సీక్రెట్స్ మెయిన్ 3 సీక్రెట్స్ అండి. దానివల్లనే ఇప్పుడు 7 లక్షల కోట్ల నెట్వర్త్ను తన సొంతం చేసుకోగలిగాడు. 7 లక్షల కోట్ల మేనిఫెస్టేషన్ చేశాడు. అంటే తను ఏదైతే కావాలని కోరుకుంటున్నాడో తన జీవితాన్ని ఇప్పుడు జీవిస్తున్నాడు. అయితే దీని వెనుక సీక్రెట్స్ ఏంటి? ఓకే, ధీరూభాయ్ అంబానీ ముఖేష్ అంబానీకి చెప్పినటువంటి ఆ 3 సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను. ఫస్ట్ సీక్రెట్ ఇస్ యాడ్ వాల్యూ అండి, అంటే విలువను యాడ్ చేయడం. సెకండ్ సీక్రెట్ ఇస్ విజువలైజేషన్, ఊహించుకోవడం. థర్డ్ సీక్రెట్ ఇస్ ధైర్యం, కరేజ్. సో ఒక్కొక్క దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థింగ్ ఇస్ యాడ్ వాల్యూ. ముందే చెప్పడం జరిగింది, నువ్వు ఎక్కడైతే పని చేస్తావో, ఏ పని అయితే నువ్వు తీసుకుంటావు అక్కడ మోర్ వాల్యూ ఇస్తూ ఉండు. అంటే ఏ సర్వీసెస్ ఇచ్చినా కూడా ఎక్కువ పీపుల్స్కు రీచ్ అయ్యే విధంగా, వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా నువ్వు యాడ్ వాల్యూ చేయమని చెప్పారు. సో మనం కూడా దీని నుంచి ఏం నేర్చుకోవాల్సి అంటే, నిజంగా అండి యాడ్ వాల్యూ అంటే మన దగ్గర ఉన్న ఏ ప్రొడక్ట్ అయినా ఏ సర్వీసెస్ తీసుకొని ఎక్కువ మెంబర్స్కి రీచ్ అయ్యే విధంగా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇస్తే ఆటోమేటిక్గా రీచ్ అవుతారు కదా. హరిత గారు చెప్పండి, ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోండి, మీ దగ్గర నేనేమంటారంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ సర్వీసెస్ ఎంచుకొని క్వాంటిటీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్కి రీచ్ అయ్యి క్వాలిటీ సర్వీసెస్ ఇస్తే డెఫినెట్లీ మనీ అనేది జనరేట్ అవుతుందండి. ఎవరు చేసినటువంటి ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఏ వ్యాపారం చేసినా క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడదు. క్వాలిటీ విషయంలో రాజీ పడదు. అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్కి రీచ్ అయ్యే విధంగా చూడాలి. అందుకోసం మీరు చూస్తే జియో రాకముందు ముఖేష్ అంబానీ చూడండి, జియో వచ్చిన తర్వాత ముఖేష్ అంబానీ. మధ్యలో ఏం జరిగింది? అక్కడ 1 year ఆఫ్ టైంలో ఫ్రీ ఇచ్చాడండి. ఎన్ని ఇచ్చాడండి? 3 months ఫ్రీ ఇచ్చాడు. తర్వాత 6 months అలవాటు చేశారు. 6 months తర్వాత 1 year. ఆ 1 year తర్వాత ఎట్ ఏ టైం 1 time రీఛార్జ్ చేసుకుంటే తన వాల్యూ ఎంత పెరిగిందో తెలుసా అండి? కొన్ని క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్. బట్ అప్పటిదాకా తను ఏం చేయలేదు, అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ బిలోనే ఉన్నాడు. చూడండి, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా బ్రేక్ ఈవెన్ పాయింట్, నో ప్రాఫిట్ నో లాస్ అనేది ఉంటుంది. ఫస్ట్ లాస్లో ఉంటుంది, స్టార్టింగ్ లాస్లో ఉంటుంది, తర్వాత బ్రేక్ ఈవెన్ పాయింట్, నో ప్రాఫిట్ నో లాస్, దెన్ ఓన్లీ ద ప్రాఫిట్స్. వెయిట్ చేశాడు, తనకు తెలుసు ప్రాఫిట్ ముందుగానే చూశాడు. ఫస్ట్ యాడ్ వాల్యూ ఇచ్చాడు, తర్వాత విజువలైజేషన్. చాలా గొప్పటి విజువలైజేషన్ అండి. ఎందుకంటే నేను ఒక బుక్లో చదవడం జరిగింది, విజువలైజేషన్ ప్రతిరోజు కూడా ముఖేష్ అంబానీ రాత్రి పడుకునేటప్పుడు కంపల్సరిగా విజువలైజేషన్ చేస్తారండి. ఏదైతే కావాలని కోరుకుంటాడో తను ఆల్రెడీ జరిగినట్టుగా, అంటే రిలయన్స్ బిగ్ విశ్వవ్యాప్తం చేసినట్టు, అంటే వరల్డ్ వైడ్ చేసినట్టుగా ఇండియాలో ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యే విధంగా తన జియో సర్వీసెస్ ఉండే విధంగా విజువలైజేషన్ చేశాడు. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే చెప్తుంది, జరగబోయేది ముందు ఊహించుకోండి అని. ఎస్ సేమ్ లైక్ దట్. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే విజువలైజేషన్ అనేది ఎంత క్లారిటీ ఉంటే, ఇక్కడ సెకండ్ పాయింట్ నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, ఎవరైతే వారి లైఫ్లో విజువలైజేషన్ క్లారిటీగా చేసుకుంటారో వారు సక్సెస్ అవుతారు. బిజినెస్ స్టార్ట్ అవ్వడంగానే వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావాలని కోరుకుంటారండి. పేషెన్స్ ఉండదు, కన్సిస్టెన్సీ అసలుకే ఉండదు, వాళ్ళు సక్సెస్ కారు. ధీరూభాయ్ అంబానీ ముఖేష్ అంబానీకి ఇదే చెప్పాడు, నువ్వు వెయిట్ చేయి, పేషెన్స్ కన్సిస్టెన్సీ. అనిల్ అంబానీ ఫాలో అవ్వలేదా ఆ సీక్రెట్స్ ఫాలో చేయలేకపోయాడు. పేషెన్స్ లేదు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోయాడు. చాలా ఇంకొకటి ఏంటంటే టీంను కూడా సరిగ్గా ఎంచుకోలేకపోయాడు అనిల్ అంబానీ. బట్ ముఖేష్ అంబానీ అలాగే. థర్డ్ పాయింట్ ఏదో ధైర్యం ఉంది చూసినా, కరేజ్. అవసరమైతే చూడండి, ఎక్స్పెన్స్ పెట్టాడు, మంచి టీంను సెలెక్ట్ చేసుకున్నాడు. ఏ రంగంలో అయితే నెంబర్ 1 ఉంటాయో వాళ్ళని తీసుకుని ఎక్వైర్ చేసుకున్నాడు. ఇక్కడ మనీ గురించి ఎక్కడ కూడా వెనకాడలేదు. కరేజ్, ధైర్యం అనేది ఉంది ముఖేష్ అంబానీలో. చూస్తే 3 qualities. ఫస్ట్ ఇస్ యాడ్ వాల్యూ, సెకండ్ ఇస్ విజువలైజేషన్, థర్డ్ ఇస్ ధైర్యం. చాలామంది ఇక్కడ కూడా అండి, చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ధైర్యంగా స్టార్ట్ చేయరండి, భయంగా స్టార్ట్ చేస్తుంటారు. ఏమైపోతుంది నా బిజినెస్, కొంచెం లాస్ అయ్యేసరికల్లా వాళ్ళ మైండ్ సెట్ ఏమైందంటే, ఇక నా పని అయిపోయింది, లాస్ అని మైండ్ సెట్లో వాళ్ళు అది చూడడం వల్ల ఏమవుతుందంటే నిజంగా లాస్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే లాస్ అయినప్పుడు ఏం ఉండాలంటే దానికి మించిన డబుల్ ధైర్యం ఉండాలి. ఎస్, నేను నేర్చుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫెయిల్యూర్ అంటూ ఉండదండి, ఏ బిజినెస్లోనూ ఫెయిల్యూర్ ఉండదు. అసలు మనిషి అనేవాడు ఫెయిల్యూరే కాదండి. ఫెయిల్యూర్ అనేది ఒక ఫెయిల్యూర్ ఏం చూడాలి, ఫీడ్బ్యాక్గా చూడాలి. ఎస్, ఇట్ ఇస్ అ మిస్టేక్, ఐ కెన్ కరెక్ట్. సో ఇట్లా ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో వారి జీవితంలో డెఫినెట్లీ సక్సెస్ అవుతారని. అంటే యాడ్ వాల్యూ అండ్ విజువలైజేషన్ అండ్ ధైర్య, ఇంకొకటి ధైర్య సాసే లక్ష్మి.
లక్ష్మీదేవత రావాలంటే ధైర్యం ఉండాలి. ఎవరిలో అయితే ధైర్యం ఉంటుందో వారికి ఈ లక్ష్మీదేవత. 3 సీక్రెట్స్ ముఖేష్ అంబానీ ఫాలో అయ్యారు కాబట్టి ఈ రోజున అపర కుబేరుడుగా ఉన్నారు, ఇంకా సక్సెస్ సాధిస్తూ వస్తున్నారు. అంతేనా? అవును. ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్. అందుకోసం నేను ఏం చేస్తున్నాం అంటే ఎవ్రీ వీక్ కూడా ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీద అవేర్నెస్ విశ్వవ్యాప్తం చేయాలి. ఓకే, సో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అనేది ఉండాలని లా ఆఫ్ అట్రాక్షన్. సో మనం చాలా మంది కొంతమంది ఏమి ఇలా పొరపడతారంటే మనం ఏదనుకుంటే అది వస్తుంది అనుకుంటారు. కాదండి, మనం ఏది అవుతామో అది అవుతాం. అంటే వాట్ యు వాంట్ కాదు, వాట్ యు ఆర్. అంటే నీలో ఎలాంటి క్వాలిటీస్ అయితే ఉంటాయో వాటినే నువ్వు ఆకర్షించుకుంటావు. నీలో ధైర్యం ఉంటే ధైర్యానికి సంబంధించిన వాటిని నువ్వు ఆకర్షించుకుంటావు. ముందుగానే అసలు మనీ రాకముంటే ముందుగానే నీ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ ఉంటే నువ్వు మనీని ఆకర్షించు. దానికోసమే ఫ్రీ వెబినార్ నేను ఏం చేస్తానంటే మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే బేసిక్స్ ఏంటి, అసలు సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఫెయిల్యూర్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఏమి చేయడం వల్ల సక్సెస్ అవుతారు అనేసి ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది కనెక్ట్ చేయడం. అందరూ కూడా రావచ్చండి. వెబినార్ కోర్స్ ఎలా ఎన్రోల్ చేసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగిందండి హరిత గారు. వారు ఎవరైతే ఫిలప్ చేస్తారో వారిని మా టీం మెంబర్స్ వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ లింక్ సెండ్ చేస్తారు. వారు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే వాళ్ళకు ఫ్రీగా ఈవినింగ్ టైంలో ఫ్రీగా వాళ్ళ ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్ నచ్చిన తర్వాత 6 days ఉంటాయండి ప్రాక్టికల్ క్లాస్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ వేరండి. ఇప్పుడు అంటే ఇదివరకు ఎలా ఉండదంటే సీక్రెట్ తెలియకపోయేదండి హరిత గారు. ఇప్పుడు సీక్రెట్ బట్టబయలైంది అంటే తెలిసిపోయింది అందరికీ. బట్ తెలిసిన ఆ సీక్రెట్ని ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో వారు సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ అవ్వడం కారణాలు అన్నీ కూడా మనకు 6 daysలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కి క్లాసెస్ వింటే ఒక మనిషిలో మార్పు అనేది సాధ్యమవుతుందా? క్లాసెస్ విన్న తర్వాత అందుకోసమే క్లాసెస్ నేను చెప్పట్లేదు, ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తాను. సో చూడండి, సైకిల్ తొక్కమనేసి ఎన్ని పుస్తకాలు చెప్పి ఎన్ని క్లాసులు చెప్పినా సైకిల్ రాదండి. సైకిల్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తేనే వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తేనే వస్తుందండి ఏదైనా. అంటే మీ క్లాసెస్ కి అటెండ్ కావాలంటే ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? ఎలాంటి వాళ్ళు మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వచ్చు? అబౌవ్ 8 years నుంచి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. స్కూల్ పిల్లలు కూడా అటెండ్ అవ్వచ్చు. అంటే వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళకి మార్క్స్ రావాలనుకుంటే కూడా 8 సంవత్సరాల పైబడ్డ వాళ్ళు ఎవరైనా, నేను ఏమంటానంటే పెద్దవాళ్ళ వరకు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ పేరెంట్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుంటే 8 members నుంచి ఇంకొకటి రీసెంట్గా నాకు 81 years ఆఫ్ ఏజ్ గల ఉమెన్ కూడా వచ్చింది. అంటే మహిళ చూడండి, ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అని చెప్పారు. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్. రండి, మనసున్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వచ్చండి హరిత గారు. ఓకే, అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది ఎలా? గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళని కాంటాక్ట్ అవుతారండి. బిజినెస్ లో సక్సెస్ సాధించాలన్నా, జీవితంలో పైకి రావాలన్నా, డబ్బు సంపాదించాలనుకున్నా లా ఆఫ్ అట్రాక్షన్ తో సాధ్యమని అంటున్నారు. సో అది ఎలానో తెలియాలంటే క్లాసెస్ అటెండ్ కావాలి. అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు కూడా విశ్వం విజయ్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను మీ క్లాస్ చేరేటప్పుడు ఇవన్నీ జరుగుతాయా జరగవా ఏంటి సార్ ఇలా చెప్తున్నారు అని, కానీ మీ క్లాస్ చేరి ఒక 10 days అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది. మీరు చెప్పిన క్లాస్ లో ప్రాపర్ గా నేను రిపీట్ అవుతూ చేసడం వల్ల హోప్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు. మీ వల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్.